హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మన ఆత్మకూరు రాజు అని ఆయన దగ్గరికి అయితే పొలంలోకి వచ్చినాం. ఏంటంటే గులాబీ తోట కోసం అని చెప్పేసి గులాబీ తోట వేసిండి. ఇది 3వ సంవత్సరం గడుస్తుంది. ఆ 3 సంవత్సరాల్లో కూడా దిగుబడి మంచిగా తీస్తుందని చెప్పేసి ఆయన చేస్తుండని చెప్పేసి మనం కనుక్కున్నాము. దానివల్ల నేను నిన్నటి సంది తిరుగుతున్నా కూడా తను అందలేడు. ఇవాళ 10 గంటల వరకు రమ్మన్నాడు. అయినా సరే చూద్దామని చెప్పేసి పొలంలోకి అయితే వచ్చిన. రైతు అయితే లేడు. బట్ ఎందుకంటే ఇది నేను కూడా వేయాలన్న ఒక ఆప్షన్ తో వచ్చిన. ఎందుకంటే నాతో కూడా ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉంది. దాంట్లో నేను ఈ గులాబీ తోట వేయాలనేసి వచ్చిన. అసలు దీని దిగుబడి ఎట్లా ఉంది, ఏముంది, ఎక్కడ అనేది తెలుసుకోవడానికి అయితే నేను ఇక్కడ వచ్చిన. రైతు అయితే లేడు. రైతుది మళ్ళీ ఒకసారి అయితే నేను వీడియో పెడతాను. అప్పటిదాకా మీకు ఏంది, అసలు ఇది ఎట్లా ఉంది, దీని సిస్టమ్ ఏంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను నీకు. దానికోసం అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తున్నాం. గులాబీ పువ్వు ఆల్రెడీ ఇలా కోత కోసుకొని వెళ్ళిపోయింది. 9 లోపల వేయాలి. ఉదయం 9 అవుతుంది. ఈ 9 లోపల కూడా ఆల్రెడీ కోత కోసుకొని పోయింది. కోత కోసుకొని పోను ఇది మిగిలింది. ఇది నేను చూపిస్తుంది. ఇదైతే ఇప్పుడు ఫ్లవర్ ఇట్లా వచ్చింది. దీని రేట్ ఏంది, దీని కాస్ట్ ఏంది అనేది మనం తర్వాత దీన్ని నేను మీకు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే రైతు అయితే ఇక్కడ లేడు. దీన్ని చూడడానికి అని వచ్చినాం. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే ఇప్పుడు మనం చేస్తుండే ఇది అంటే గతంలో నాకు తెలిసినంత మట్టుకు అయితే ఈ రైతు అయితే గతంలో కూడా మనకు లిల్లీ పువ్వులు ఇక్కడ చూడొచ్చు. లిల్లీ పువ్వు కూడా వేసిన దాఖలు అయితే కనపడుతున్నాయి అక్కడ మనం చూడొచ్చు. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క దానికి లిల్లీ పువ్వు కూడా వచ్చేసి ఒక 10 దాకా ఉన్నాయి. ఇట్లా అంటే లిల్లీ పువ్వులలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు కూడా వచ్చే పొజిషన్ అయితే ఉంది. దీన్ని కూడా ఈ విధంగా పెట్టినట్టుండు. అయితే ఈ అగ్రికల్చర్ లో ఈ పూలలో లాభాలు ఎంత, నష్టాలు ఎంత మనం కనుక్కోవడానికి అని చెప్పేసి రాజుతో మాట్లాడదామనే ఉద్దేశంతో అయితే ఇక్కడ వచ్చినాం. రైతుతోనే మాట్లాడాలి మేము అనే ఉద్దేశంతో వచ్చినాం. మేము వచ్చేసరికి అయితే ఆయన కోత కోసుకొని వెళ్ళిపోయిండు. ఆయన అంటే అది అమ్మక రావాలి కనుక వెళ్ళిపోయిండు. ఎందుకంటే దాని రేట్ ఎంత, దాని లెక్క ఏమది ఏది అనేది మనకు అనుకునే లోపల ఆయన వెళ్ళిపోయిండు. ఆయన కూడా బట్ మనం ఏంటంటే అసలు చూద్దాం ఈ తోట ఎట్లా ఉంది, ఏముంది, ఈ తోటను చూద్దాం అని చెప్పేసి మెల్ల స్లోగా దిప్పు తోట ఎట్లా ఉంది, ఏముంది అనేది చెప్పేసి మనం చూడడానికి అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక తోటను చూస్తే అయితే పర్వాలేదు. ఇంచుమించు ఎకరాల తోట వేసాడు. కాకపోతే మనకి ఏంటంటే ఇది ఎంత అయింది, స్లోగా, చాలా స్లో. ఎంత వచ్చింది, ఏమొచ్చింది తెలియాలా ఏంటి అనేది మనకు తెలియాలా. పూలు అయితే బాగానే ఉంది, కాతపూత బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు. కావాల్సిందే మీకు ఇక్కడ చూపిస్తాను నేను మళ్ళీ ఒక 2 నిమిషాలు. దీనికి ఏంటంటే చాలా ఉన్నాయి వచ్చినట్టు. ఇక్కడ మీకు నేను అది కూడా చూపిస్తాను. ఎందుకంటే కాతలు చాలా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. దీనికి వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు గులాబీ పువ్వు కూడా ఇది సీజన్ అనుకుంటా నాకు తెలిసి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంచుమించు ఒక్క కొమ్మకు వచ్చేసి ఇప్పుడు 10 మొగ్గలు ఉన్నాయి. అంటే ఈ 10 మొగ్గలు కూడా రేపు పొద్దున ఎంత వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కింద డ్రిప్ కూడా వేసిండు. ఒకసారి డ్రిప్ సిస్టమ్ కూడా చూడొచ్చు. మనము కింద డ్రిప్ వేసిండు. ఈ డ్రిప్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా ఇంకో ఇది డ్రిప్ సిస్టమ్. ఇదంతా డ్రిప్ కూడా వేసిండు. అంటే గతంలో లిల్లీ పూలు ఇక్కడ చూడొచ్చు చిన్నగా. ఇదైతే లిల్లీ పువ్వు ఉందిరా. ఈ లిల్లీ పువ్వు చెట్టు ఇది ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ కనపడుతుంది. ఆడ చూసినాం కదా. దీన్ని బట్టి ఇది లిల్లీ పువ్వు ఈ విధంగా వస్తుంది. కింద అయితే ఉంది. ఇంతకు ముందు చిన్న స్ప్రింక్లర్ ఇది. అంటే గతంలో పెట్టినట్టుంది స్ప్రింక్లర్. ఎందుకంటే లిల్లీ పూలో పెట్టింటాడు ఇది స్ప్రింక్లర్. దీని వల్ల కూడా మనం ఆకుకూరలు అవి కూడా పండించుకోవచ్చు. ఈ స్ప్రింక్లర్ తోని. ఇది పైప్ కి వస్తుంది. ఇది పైప్ కి యాడ్ చేస్తే దీన్ని చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా ఈ విధంగా కూడా సెట్ చేసి ఉంచుండు. ఇది రాజు, ఆత్మకూరు రాజు. ఇది ఆత్మకూరు ప్లస్ ఏటీఎంలా నేను ఇదంతా చూస్తున్నాం ఇక్కడ నేనైతే. బట్ ఇప్పుడు అతనైతే లేడు. బట్ నేను ఇంకో వీడియోలో అయితే ఆయన కోసం అయితే నేను చెప్పగలుగుతా, పెడతా కూడా నేను. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు చూడడానికి అని చెప్పేసి మీకు ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి దీనికి ఎట్లా ఉన్నాయి, లాభాలు ఏంది, నష్టాలు ఏంది, మొక్క ఎంతకు దొరుకుతుంది, ఈ మొక్క కాస్ట్ ఎంత, ఇప్పుడు దీని ఎన్ని సంవత్సరాలు ఉంది, ఇదంతా బయోడేటా కావాలంటే మనకైతే రాజు అయితే కావాలి. రాజు ఉంటే దీని బయోడేటా మొత్తం వస్తుంది. ఎందుకంటే ఈయన ఎంత తెచ్చి పెట్టిండు, ఎంత లాభాలు వస్తున్నాయి, ఏమొస్తుంది. ఇవాళ నేను వీడికి 2 నుంచి 3 రోజుల సంది తిరుగుతున్నా. బట్ ఆయన ఎందుకంటే తెంపుతాడు, వెళ్ళిపోతాడు. ఉదయం రమ్మన్నాడు. 10 గంటల లోపు రమ్మంటే నేను 9 గంటల వరకు అయితే వచ్చిన. బట్ ఆయన తెంపిండు, వెళ్ళిపోయిండు. కనుక ఆయన మళ్ళీ వస్తాడు. ఇవాళ కాకుండా నేను రేపు సెకండ్ వీడియోలో ఆయన పెడతాను. పొద్దున వచ్చి ఆయన ఎంత తెంపుతాడు, ఎంత వస్తుంది, ఏ సీజన్ ఎంత వస్తుంది, సమ్మర్ ఎంత వస్తుంది, వానాకాలం ఎంత వస్తుంది, చలికాలం ఎంత వస్తుంది, అసలు దీని పెట్టుబడి ఏంది, అసలు దీని కల్చర్ ఏంది, దీనికి మనం ఏం చేయాలి, ఈ గడ్డికి ఏం చేయాలి, గడ్డి నివారణ ఏం చేయాలి, కోత ఏంది, కట్టింగ్ ఏంది, ఏ టైంలో చేయాలని చెప్పేసి అయితే నేను ప్రత్యేకంగా అయితే మీకోసం పెడతా. ఒకసారి అయితే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ని ఫాలో అవ్వండి, గంట బెల్ నొక్కండి. ఆల్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. బట్ అదైతే చేయండి. ఎందుకంటే నేను ఖచ్చితంగా మీకు అగ్రికల్చర్ విషయంలో ఏ విధంగా ఎన్ని రూపాయలు సంపాదించవచ్చు అనేది అయితే నేను చెప్పగలుగుతా. నాకు చెప్పిండు. నేను ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే మీకు చెప్పేది కాదు, మీకు రైతుతోనే చెప్పాలనే ఉద్దేశం నాది అది. ఎందుకంటే ఇది లాభాల బాట అయితే చాలా ఉంది. లక్షల సంపాదన అయితే ఉందట. ఎందుకంటే పొద్దున ఉదయం వచ్చినాము అంటే 9 లోపల మనం దీని కోత కటింగ్ అంతా తీసేసుకొని మార్కెట్కి వెళ్ళిపోతాం.
మార్కెట్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి కూడా ఇంకోటి దీంట్లో ఏంటంటే ఎవరు తెంపుకొని ఏమో చేసేటట్లేదు. ఎందుకంటే ఆకుకూరలు పాలకూరలు అయితే ఎవరైనా తెంపుకొని పోతుండొచ్చు. దీనికైతే అలాంటిది అయితే ఏంటి జరగదు, అట్లాంటిది అయితే ఏమి లేదు. బట్ దానికోసం మీకైతే నేను మళ్ళీ ఇంకా సెకండ్ వీడియో పెడితే అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి.